అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని 23వ డివిజన్ హనుమాన్ నగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా నాటి కరసేవలో భాగస్వామ్యం పంచుకున్న కరసేవకులను ఘనంగా సన్మానించారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం అయోధ్య రామాలయాన్ని సందర్శించి రామాలయ పునః ప్రారంభం చేయాలనే తపనతో నిజామాబాద్ నగర కేంద్రం నుండి వెళ్లిన కరసేవకులను హనుమాన్ నగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ మరియు కరసేవకులు మాట్లాడుతూ 500 సంవత్సరాల నాటి కల నెరవేరిందని, అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎంతో కష్టపడి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడి రామాలయాన్ని నిర్మించుకోవాలనే తపన ఉండేదని, ఆ కళ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నేటితో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు వంటి యావత్ భారతదేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలిపారు. బోల్ రామచంద్ర భగవానికి జై. మేము నా చిన్న వయసులోనే 21 నుండే 1990లో అయోధ్యకు కరసేవ కోసం వెళ్ళినాము. అప్పుడు మేము పోయేటప్పుడు కూడా చాలా అంటే చెప్పరాని ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము. అక్కడ రానియకుంటే మధ్యాహ్నం ఆపేసి ట్రైన్లో దిగేసి పొలాల పొంట గట్ల పొంట గుడిసెలలో కూడా వండుకునేసి వేరే ఇళ్ళలో వండుకునేసి నడుచుకుంటూ అట్లా వేరే దాంట్లో వెళ్ళి కాశీలో ఉన్నాము. కాశీకి వెళ్ళి మళ్ళీ మాకు మీదికి వెళ్ళి విహెచ్పి వాళ్ళు ఒక్కొక్కరు తిరగకుండా అందరూ ఒకటే పరి రావాలని చెప్తే ఒక 500 మనిషి కాశీలో ఒకటే పరి మేము మా ధర్నాగా వెళ్తే పోలీసు వాళ్ళు అక్కడ మాకు అప్పుడు అరెస్ట్ చేశారు. 15-18 రోజులు అక్కడ లోపల ఉండే అప్పుడు తర్వాత వచ్చి మళ్ళీ రిటర్న్ కాశీకి వెళ్ళి ఆడికెళ్ళి మళ్ళీ అయోధ్య పోయి అయోధ్యలో రామచంద్ర భగవాన్ని దర్శనం చేసుకునేసి వచ్చినాము. ఇంక అప్పటికి మా కళ నెరవేరలేదు. అప్పటికి ఎన్నో అక్కడ చంపేసారు వాళ్ళు కరసేవకులని. మళ్ళీ 92లో పిలుపు రాగానే మళ్ళీ 92 కూడా మేము ఇద్దరం కలిసి వెళ్ళినాము. 92 వెళ్ళి అక్కడ కరసేవలో పాల్గొన్నాము ప్రత్యక్షంగా. మళ్ళీ మన ఏపీఏ ఫస్టే ఉండి అక్కడ దాంట్లో నిజామాబాద్ వాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడు వచ్చిన వాళ్ళు దాంట్లో మేము కూడా ఉండడము మా జీవితం సుకృతము. ఇప్పుడు మా కళ్ళ ముంగట్నే అయితే కూడా కళ అనుకోలేదు మేము. ఇప్పుడు మా కళ్ళ ముంగట అయ్యి భవ్యమైన దర్శనం ఎప్పుడు చేసుకోవాలని మాకు ఆరాటం ఉన్నది. హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్య శ్రీరాముడు ఈరోజు ప్రతిష్టాపన సందర్భంగా మా 23వ డివిజన్లోని హనుమాన్ నగర్లో హనుమాన్ మందిర్ వద్ద యజ్ఞ కార్యక్రమం చేసి ఎవరైతే అక్కడ కరసేవకు వెళ్ళిండ్రో వాళ్ళు ఎన్ని కష్టాలు పడి అది అక్కడ వాళ్ళ కళ నెరవేరిందని ఆ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కంటెప్ శ్యామ్ సుందర్ గారు అలాగే మంద నరసింహులు గారిని ఘనంగా మా డివిజన్ తరఫున మా హనుమాన్ నగర్ వాసుల తరఫున సన్మానం చేయడం జరిగింది. సుమారు 500 సంవత్సరాల తర్వాత ఆ దేవుణ్ణి ఆ గుళ్ళో ప్రతిష్ఠించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆ కరసేవకులో పాల్గొన్న మా కార్యకర్తలకు, విశ్వ హిందూ పరిషత్ వారికి, ఆ సంఘ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ కూడా ఈరోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు తన స్వహస్తాలతో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నారు. ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేపట్టిన మా గల్లీవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. ఇరానీ గంజ్లో మాకు ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాకా పోయినాం. హైదరాబాద్ కాగానే అద్వాని అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేయగానే ఎక్కడో అక్కడనే పోలీసు గడపడి చేయబట్టింది. మేము చక్కగా రైలు ఎక్కినాం. ఎక్కిన తర్వాత యూపీ పోయినాం. యూపీలో ఇరానీగంజ్లో రైలు ఆపేసిండు. అక్కడ ఎసబెట్టేసిండు. ఇక మేము అదో ఇదో కష్టపడుకుంటూ కాశీ దాకా పోయినాం. కాశీలో ఆడ 500 మందితో అరెస్ట్ అయినాం. అరెస్ట్ అయ్యి ఖాజీపూర్ జైల్లో ఉంచిండు 20 రోజులు. అక్కడికి వెళ్ళి పంపించిండు. అక్కడికి పంపిస్తే చక్కగా అయోధ్య పోయి దర్శనం చేసుకొని వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత 92లో డైరెక్ట్ ఇరికెళ్ళి 3 తారీఖు నాడు వెళ్ళినాం. 4 తారీఖు నాడు అక్కడ పుట్టినాం. 4-5 తారీఖు ముట్టినాం. 6 తారీఖు నాడు దాన్ని సాప్ పట్టించినాం. చక్కగా వెళ్ళొచ్చినాం.
అంతే. జై శ్రీరామ్. సంతోషంగా ఉంది. మా జీవితం ధన్యమైపోయింది. మాకు మేము అనుకున్న కళ నెరవేరింది. మేము ఉన్నా లేకున్నా నడిచిపోతుంది.